వాలంటీర్లకు 750 రూపాయలు పెంచారు. మీ దృష్టికి వచ్చింది అది? వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు కూడా వాలంటీర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు సమ్మెలో ఉంటున్నారండి. వాలంటీర్లా? వాళ్ళు కూడా సమ్మెలో దిగుతున్నారండి అప్పుడే. ఓకే. అవునండి. ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకులు వాళ్ళు దిగుతున్నారు, విఆర్ఏ వాళ్ళు. తర్వాత వాలంటీర్స్ లో రెగ్యులర్ చేయాలనేసి వాళ్ళు సమ్మెలో ఉంటున్నారు. తర్వాత మున్సిపల్ వర్కర్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ న్యాయ విభేద. సార్ చెప్పండి సార్. సర్వశిక్ష ఉద్యోగులు కూడా వస్తున్నట్టున్నారు కదా? అవునండి. అవునండి, వాళ్ళు కూడా సమ్మెలో ఉంటున్నారు. చాలా మంది మద్దతు అయితే అంగన్వాడీ వర్కర్లు, యూనియన్ వర్కర్లు, హెల్పర్లకు ఇంతవరకు చాలా మంది అయితే మద్దతు జరపడం జరిగింది. కానీ ఎటువంటి యాక్షన్ చేసుకోకుండా లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ హామీని ఇచ్చింది లేదు. చిత్తా ప్రతాప్ రెడ్డి గారు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోతున్నాను, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని మాట్లాడుకుని మీకైతే ఏదైతే హామీ ఇచ్చినాడో అవి నెరవేర్చే విధంగా నేను మాట్లాడుకుని వస్తానని చెప్పినాడు. పోయిన మనిషి పోయినట్టుగా ఉన్నాడు కానీ తిరిగి రాలా. ఏ విషయం చెప్పాలా, ఏం మాట్లాడినాడు, ఏం పెట్టినాడు, ఏం చేసినాడు అనే విషయం కూడా తెలియదండి అసలు. సో ఈ మధ్యకాలంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు కదా, ఆయన విజిట్ చేస్తున్నారు కదా ప్రతి చోటికి, అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికీ విజిట్ చేసి ఆయన ఏదో పరిశీలిస్తున్నారు, చాలా మంది మీద మెమోలు ఇప్పించారు. మరి ఆయన సమాధానం చెప్పట్లేదా? ఎవరు చెప్పాలంటే సమాధానం? ఆయన చెప్పాలన్నా మేము చెప్పాలన్నా? ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన చెప్పట్లేదా అని అడుగుతున్నా మీకు. ఆయనకి మేం చెప్పాలన్నా? ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీరు అడుగుతున్న డిమాండ్స్లు అయితే న్యాయబద్ధంగానే ఉన్నాయి, నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకొని పోయి మాట్లాడుకుని వస్తాను అనేసి 23వ తారీఖు వీడియో పెట్టినాడండి చిత్తా ప్రతాప్ రెడ్డి గారు, ఫుడ్ కమిషనర్. కానీ పోయిన మనిషి పోయినట్టుగా ఉన్నాడు కానీ ఏం అడిగినారు, ఏం చెప్పినాడు, మళ్ళా బయటకు వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ఇచ్చిన మాట విధంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాలనేది కూడా చెప్పలేదు మనిషి ఇంతవరకు. ఇంకా మమ్మల్ని ఆదుకునే నాదుడు ఎవరు? ఎమ్మెల్యేలు ఆదుకుంటారా? ఇప్పుడు కళ్యాణదుర్గం మంత్రి గారు ఆదుకుంటారా? మమ్మల్ని ఆదుకునే నాదుడు ఎవరు? చిత్తా ప్రతాప్ రెడ్డి గారు రోజు విజిట్లు చేస్తూ ఉంటాడు. అది బాలేదు, ఇది బాలేదు, ఇది తక్కువ ఉంది, ఇది ఏం ఆబ్సెంట్ ఉంది అనేసి ఇన్ని బాధలు చెప్పి ఆడే స్పాట్లోనే డిస్మిస్ చేస్తావు కదా. కానీ అంగన్వాడీలకి కడుపు కాలి ఈరోజు రోడ్లో సమ్మె చేస్తుంటే నువ్వు వ్యాయంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు నువ్వు మొన్న అయితే 23వ తారీఖు వీడియో ఏదైతే పెట్టినావో జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి మీరు కూర్చున్నటువంటి హామీలలో డిమాండ్స్లలో ఏవైతే ఉన్నాయో అది జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకుని పోతానని చెప్పినావు కదా. ఆ మాట కూడా నిలుపుకోవాలా. ఇంకే మొగం పెట్టుకుని విజిట్కి వస్తాడంటే రేపటి నుంచి అతను కళ్యాణదుర్గం జగన్మోహన్ రెడ్డితో కలిసి అంత క్లోజ్నెస్ ఉందా ఆయనకి, చింతా ప్రతాప్ రెడ్డికి? ఆయన చెప్పిన వీడియోలోనే కదండి, ఆయన చెప్పిన మాటనే కదా. ఇప్పుడు ఇది మా పక్క జిల్లాలలో, అనంతపురం జిల్లా పక్క జిల్లాలలో ఆయన ఎక్కడికో బయలుదేరిపోతా ఉంటే మన అంగన్వాడీ సమ్మెలో కూర్చొని ఉన్నాగా ఆయన వచ్చేది చూసి డైరెక్ట్ గా పోయి అడ్డుకున్నారండి. అయ్యా చిత్తా ప్రతాప్ రెడ్డి గారు, ఫుడ్ కమిషనర్ గారు, మేమైతే ఈ విధంగా సమ్మె చేస్తున్నాం, మాకు కొన్ని డిమాండ్ల మీద ఇట్లా చూస్తున్నాం అంటే ఆయన వేగంగా మాట్లాడాడు. ఇంకో కొన్ని రోజుల ముందు ఏం మాట్లాడినాడు, 6,000కైతే వాళ్ళకి సరిపోదంటనా, ఇంకెన్ని వేలు వేయాలంట, వాళ్ళు కాకపోతే ఇంకోరు తీసుకొస్తారంట అంటున్నారు. కానీ మొన్న 23వ తారీఖు వీడియో పెట్టినాడు, ఏం పెట్టినాడు? ఇప్పుడు మల్లికార్జున గారు మీరు సిపిఎం లో పనిచేశారు కాబట్టి ఆందోళన కార్యక్రమాలు అనేవి విడతల వారీగా రకరకాలుగా మారుతుంటాయి కదా సీరియస్నెస్ తీసుకురావడానికి. ఇప్పుడు 14 రోజుల నుంచి ఒకేలాగా మీరు చేస్తూ పోతే ప్రభుత్వం దిగి వస్తుందా? ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మేము సమ్మాన్ని చాలా ఉద్రిక్తంగా లేపుతామండి. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ చాలా ఉద్రిక్తంగా అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ లో పోయి రైలు కూడా ఆపే విధంగా కూడా చేస్తున్నాము. ఎప్పటి నుంచి అది? రేపటి నుంచి కార్యక్రమాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయండి. ఇప్పుడు వినతి పత్రాలు ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాసి పంపించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా రేపటి నుంచి దున్నపోతులు పిలుచుకొచ్చి దున్నపోతుకి ఇస్తామండి వినతి పత్రాలు.
సో ఇప్పుడు దున్నపోతుతో సమానమే కదా, ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా చెవులోకి వేసుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు. దున్నపోతికి ఇచ్చే మెమోను ఒకటే, వాళ్ళకి ఇచ్చే మెమోను ఒకటే కదా వినతి పత్రాలు. సో ఇప్పుడు ఇంత చింతా ప్రతాప్ రెడ్డి ఇంటిని ఏమైనా ముట్టడించే ఆలోచన ఉందా? చింతా ప్రతాప్ రెడ్డి అందుబాటులో లేడండి, అందుబాటులో లేడు. ఇక రేపు బుధవారం నుంచి ఎమ్మెల్యేల ఆఫీసుల ముందు, కార్యాలయాల ముందు కూడా మేము పోయి అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. అంటే ఏంటి, చింతా ప్రతాప్ రెడ్డి ఎస్కేప్ లో ఉన్నారా, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారా ఏంటి? అంటే అది ఇప్పుడు ఆయనే చెప్పాలండి, ఆ విషయం ఆయనే చెప్పాలి. ఓకే, మీకైతే అందుబాటులో ఆయనే చెప్పాలి ఆ విషయం. మరి చెప్పండి సార్. మంత్రి కన్సర్న్ మంత్రి ఉన్నారు కదా, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ గారు, మరి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలదీయటం అలాంటి ప్రయత్నాలు ఏమి లేవా? ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆవిడ. ఆమెను ఇప్పుడు ఆమెకి ఏ మంత్రి పదవి ఇచ్చినారు, ఆమె దేనికి మంత్రి ఇచ్చినారు అనేది కూడా తెలియదు కదండి. ఆమెకు మంత్రి పదవి ఎలా ఇచ్చేసినారు ఆమెకు? ఇప్పుడు అంగన్వాడీ సమస్యలు అంటే ఏ మంత్రికి సంబంధించిన సమస్యలు ఇవి, వీళ్ళు ఏ పరిధిలోకి వస్తారు అనేది కూడా తెలియదు కదండి. ఇన్ని రోజులుగా వాళ్ళు ఏ పరిధిలోకి వస్తారో తెలియకుండానే మంత్రి 4.5 సంవత్సరాలు 4.25 సంవత్సరాలు నడుపుకునింది ఆయమ్మ. మొన్న అంటా ఉంది, అయ్యా మీరు అంగన్వాడీలు నా పరిధిలోకి వస్తారో నాకు తెలీదు అమ్మా అక్క, నేను మీ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి కాబట్టి మేము నెరవేర్స్తాము, మేము చేస్తామని చెప్పింది. ఇంతవరకు నోరు మెదపలా. అది కాలయాపన చేస్తున్నారండి, అంతే. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు అంటే నాకున్న అవగాహన మేరకు ఏంటంటే, దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి దాన్ని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద తీసుకురాముంది సుప్రీంకోర్టు. అది తీసుకురావట్లా, ఎవరు ఏ గవర్నమెంట్ సిద్ధంగా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తారా? రావాలండి, ఇప్పుడు రావాలా. నెక్స్ట్ 175కి 170 అనేసి డబ్బా కొట్టుకుని తిరుగుతున్నారు కదా, రావాలి కదా. మా డిమాండ్స్లు ఒప్పుకోకపోతే ప్రభుత్వాన్ని దించే విధంగా నెక్స్ట్ ఎలా గెలుస్తారో మేము కూడా చూస్తాం. మీరు ఇచ్చిన హామీలు కదా మేము అడుగుతుండేది, మేమేం కొంతమ్మ కోరికలు కాదు కదా. ఇంకా ఎక్కువ గ్రామ వార్డు సచివాలయాలతో రన్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. మరి మీరేం చేస్తారు సార్? అర్థం కాలేదు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళతోటి నడిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం అని అంటున్నారు. మరి చేస్తున్నారండి. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకి విషయం చెప్పకుండా, వాళ్ళ అనుమతి లేకుండా తాళాలు పగలగొట్టి యానిమేటర్లతో, సచివాలయం సిబ్బందితో, పంచాయతీ సెక్రటరీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ అధీనంలో సెంటర్లను అయితే నడుపుతున్నారండి ఇప్పుడు. సరే అండి, ఇప్పుడైతే అంగన్వాడీ సమస్య ఉంది కాబట్టి సచివాలయం ఉద్యోగాలతో, మనుషులతో, వాళ్ళ వాలంటీర్లతో, ఆయాలతో, వాళ్ళతో అయితే చేపించుకుంటున్నాం, డోర్లు పగలగొట్టి చేపించుకుంటున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు రేపటి నుంచి పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు కదా. మీ వాలంటీర్లతో, మీ సచివాలయ సిబ్బందితో పరిశుద్ధ కార్యక్రమాలు చేస్తావా? కసువు గుడిపిస్తావా? డ్రైనేజీలు క్లీన్ చేపిస్తావా? అంటే వీళ్ళు ఆడోళ్ళు కాబట్టి ఏం చేయలేరు, ఏం మాట్లాడలేరు. ఏదో 4 రోజులు కూర్చుంటారులే, టెంట్ కింద వేసుకుని కూర్చుంటారు, వాళ్ళకి కడుపు మండితే వాళ్ళే లేచిపోతారులే అనుకున్నావా? రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో దిగుతున్నారు. అప్పుడు మీ సచివాలయం సిబ్బందితో క్లీన్ చేపిస్తావా? దీనికి మాట చెప్పండి.